చూడమ్మా, ఇందాక ఎక్కడైతే పరుగు పోయిందో తమ్ముడు వల్ల ఇప్పుడు అదే వల్ల పరుగు నిలబడుతుంది. పీకినవుతి. నేను పటాసులో ఎంటర్ అయిన తర్వాత మా పెద్దనాన్న జోకులు పేరట్లేదు. సంతోష్ గారు పెద్దనాన్ని తీసి పక్కన పడేశారు. పెద్దనాన్న ఖాళీగా ఉన్నాడు. పెద్దనాన్న తెలుసుగా సుధాకర్. ఏం చేయాలి అర్థం కాక మనోడికి పని లేదు, ఏమీ లేదు. ఒక డబ్బున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి పని అడిగాడు. అయ్యా అయ్యా ఖాళీగా ఉన్నానయ్యా, ఏదో పని ఉంటే ఇవ్వండి అయ్యా అన్నాడు. పనికి లేదు అతను బాగున్నాడు పెద్ద ఆయన. అయ్యా నాకు ఒక భార్య 9 మంది పిల్లలయ్యా, ప్లీజ్ అయ్యా పని ఇవ్వండి అయ్యా అన్నాడు సుధాకర్. కచ్చేస్తే ఆ పెద్ద ఆయన ఒక 5 నిమిషాలు ఆలోచించి, బాబు నీకు ఆ పని కాకుండా ఇంకే పని వచ్చో చెప్పు, ఆ పని ఇస్తాను. మీరు భయానికి చప్పట్లు కొట్టారా లేకపోతే? అంటే అయిపోయిందని పాజ్ ఇచ్చాడు కదా. అయ్యో పాపం కష్టపడి చెప్పాడులే. పేరుదా పెళ్ళదా? ఒక్కోసారి నా జోకులు పేలినా కూడా నీ వల్ల పేరట్లేదు బాబు. అప్పుడు నా మనసు ఏమంటుంది తెలుసా? నేనేమన్నా నా మనసు అలా అనిపిస్తుంది. బయటకు వచ్చి పాట పడుతుంది. నేనేమి చేశాను పాపం, నన్నెక్కడంటింది తాపం, చిన్నబోకుమా. బోకుల్లో చిన్న బోకు పెద్ద బోకు ఉండదురా. చిన్న బోకు ఆడు చిన్న బోకు, ఆడు పెద్ద బోకు. ఫస్ట్ జోక్ తప్పింది కదా. సెకండ్ జోక్, మా పెద్దనానికి చాలా పెద్ద పేరు వచ్చింది, పటాసులో డబ్బులు కూడా బాగా వచ్చినాయి. ఈ చీప్ గా కార్లో తిరగడం ఏంటి, నీ సెలబ్రిటీని అయ్యా అని చెప్పి ఒక ఫ్లైట్ కొన్నాడు. డాడీ నన్ను స్కూల్ తీసుకెళ్ళవా అని. రిచ్ గా ఫ్లైట్లలో రామ్మా అన్నాడు. ఈ ప్రపంచంలో మేధావి ఎవరు? రచ్చరవి. ఈ ఫ్లైట్ మంచిదో కాదు, రచ్చరవి కనుక్కుందాం అని చెప్పి ఫోన్ చేశాడు. అన్న ఫ్లైట్ కొన్నాను, ఒకసారి చెక్ చేద్దాం రానంటే రచ్చరవి, మా పెద్దనాన్న, వాళ్ళ పాప ఆ స్కూల్ దాకా ఆ ఫ్లైట్ లో అలా వెళ్తా ఉన్నారు. వెళ్తూ ఉంటే మధ్యలో డ్రైవరు, సార్ బ్రేక్ ఫెయిల్ అయిపోయింది సార్, ఫ్లైట్ ఊగుతుంది జాగ్రత్త. రచ్చరవి, అమ్మో నేను మేధావిని, ఇప్పుడు నేను బతకపోతే ప్రపంచం ఏమైపోద్ది అని చెప్పేసి టెన్షన్ పడుతున్నాడు. కట్ చేస్తే మీరు ఎలా చావండి అని చెప్పి ఒక పారాషూట్ చూసుకుని రచ్చరవి దూకేశాడు. కట్ చేస్తే డ్రైవర్ పారాషూట్ వేసుకుని దూకేశాడు. అప్పుడు పెద్దనాన్న వచ్చి పాప దగ్గరకు వచ్చి, పాప నేను మొత్తం అన్ని చూసాను, నేను చూడాల్సింది ఏం లేదు, ఇంకో పారాషూట్ ఉంది, నువ్వు వేసుకుని దూకేమ్మా అన్న. లేదు నాన్న మన దగ్గర ఇంకా 2 పారాషూట్లు ఉన్నాయండి. అదేంటమ్మా, ఒకటి రచ్చరవి వేసుకెళ్ళిపోయాడు, ఒకటి డ్రైవర్ వేసుకెళ్ళిపోయాడు, ఇంకా ఒకటే ఉంటుందమ్మా అంట. లేదు నాన్న ఆ పిచ్చరవి పారాషూట్ వేసుకుని నా స్కూల్ బ్యాగ్ వేసుకుని దూకేశాడు నాన్న. ఎంతకు ముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క, ఇది పక్క ఒక్కదానికా నాటినవు జోక్స్ ని. పెళ్ళయింది, మా అత్తోంటికి అసలు వెళ్ళట్లేదు, చిరాకు వచ్చింది నాకు. కచ్చేస్తే మా ఆవిడ ప్రెగ్నెంట్, హాస్పిటల్లో చూపించాలి, దగ్గర డబ్బులు లేవు. ఇంకేం చేయాలి, మా అత్తోంటికి వెళ్ళా. మా మామయ్య అడిగాను, బావా మామయ్య మీ అమ్మాయి ప్రెగ్నెంట్, 10,000 అప్పే ఉండి తర్వాత ఇస్తాను. అమ్మాయి తిడుతున్నాను నన్ను, అరే నీకు బుద్ధి ఉందా, సిగ్గుందా, కడుపు అన్నది నాకు గడ్డి తింటున్నావురా, పెళ్ళి 5 ఏళ్ళు అయింది, 7 మంది పిల్లలకి అన్నావు, ఇంకో పని పాట లేదా నీకు అన్న తిట్టాడు. మామయ్య పెళ్లికి ముందు నీకు మాట ఇచ్చాను, మామయ్య నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ మీ అమ్మాయిని ఎప్పుడు ఖాళీ గడుపుతూ ఉంచని చెప్పాను, అదే చేస్తుంటే ఇప్పుడు తిడుతున్నారు. ఇదిరా నేర్చుకోరా. ఏమైనా చూసి నేర్చుకో, అట్లా చెయ్యి. అర్థమైందా? కట్ చేస్తే నా కొడుకు డిగ్రీ చదువుతున్నాడు. దేని కట్ చేస్తే కొడుకు పుడతాడు రా. బేసిక్ గా నాకు పెళ్ళయింది, డిగ్రీ కొడుకున్నారు, మీరు ఎవరు నంబర్ నాకు తెలుసు, బట్ డిగ్రీ కొడుకు. డిగ్రీ కొడుక? డిగ్రీ చదివే కొడుకు. అట్లే ఇప్పుడు డిగ్రీ కొడుకు, డిగ్రీ నీ కొడుకు కాదా మరి? బేసిక్ గా నాకు డిగ్రీ చదివే కొడుకున్నాడు. వాడి మధ్యకాలంలో ఎగ్జామ్ రాశాడు. ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంటికి వచ్చాడు. ఎలా రిజల్ట్ వచ్చినాయా అన్న. వచ్చినాయి నాన్న అన్నాడు. సరే పాస్ అయ్యావా? లేదు నాన్న ఫెయిల్ అయిపోయినా. ఫెయిల్ అయిపోయావా? ఎన్ని సబ్జెక్టులు పోయినారా? 5 సబ్జెక్టులు పోయినాయి నాన్న. ఇచ్చి చెత్త నా కొడుకు, రేపటి నుంచి నాన్న అన్నామంటే చెప్పు తెగిన కొడతాను. నేను నాన్న ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా, డిఎన్ఏ పరీక్షలో ఫెయిల్ అవ్వాలని చెప్పాడు. ఇందాకేదో పీకో పక్కోటి చేస్తే నవ్వాలి అదే అని చెప్పి నీకన్నా నేనే బెటర్ బొక్కలది. నీ పేరేంటమ్మా? సంజన. సంజన. సంజన నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్. పేరు అడిగి మరి ఫ్రెండ్ ఏంటన్నా? అమ్మ నీ పేరేంటమ్మా? సంజన. సరే సంజన నాకు ఎప్పటి నుంచో ఫ్యామిలీ ఫ్రెండ్. నువ్వు నా ఫ్రెండ్. ఆ బొంగులో ఈ అమ్మాయి కాదు ఇంకో అమ్మాయి. ఆ అమ్మ నీ పేరేంటి? అన్నయ్య. అన్నయ్య నన్ను అడగవా? నువ్వు వెళ్ళిపోతావు. నన్ను అడుగు. అడగకపోయినా చెప్తాను నా పేరు. లేదు 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 నువ్వు నా ఫ్రెండ్ కాదు. నా పేరు రవి. వెళ్ళిపోయిన పర్లేదు. ప్రసన్న నువ్వు లేవమ్మా. బేసిక్ గా ప్రసన్న ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. ప్రసన్న పెళ్లికి నన్ను మా అమ్మని పిలిచింది, ఇద్దరిని పిలిచింది. మా అమ్మ నేను వెళ్ళాం. ప్రసన్న అలా కూర్చుని ఉంది, గట్ట నుంచి కూర్చుంది, పెళ్లి పడుతుంది అలాగా. మా అమ్మ అంటుంది ఏంద్రా ఈ టార్చర్.
ఒక్క నవ్వుతున్నాడు అరే ఎల్కేజీ ఆడు బెటర్ చేసిండ్రా థ్యాంక్ యూ బావ థ్యాంక్ యూ బావ ఆడు ఎంత మంచిగా నవ్వించిండ్రా నేను నవ్వించలేదు బావా. అరే ఆడు కష్టపడ్డాడు రా కొరత కొట్టు లాస్ట్ జోక్ చెప్పేస్తాను. అలాగే ప్రసన్న పెళ్లికి ప్రసన్న పెళ్లికి వెళ్తే మా అమ్మ నేను ఇద్దరు వెళ్ళాం బావా. ప్రసన్న ఇలా కూర్చుంది బావా, ఇలా కూర్చుని ఇలాగే ఉంది గంట నుంచి. ఇలాగే ఉంటే మా అమ్మ అంది, అరే చూసావరా ప్రసన్న చూసి మా అమ్మ అంది, అరే చూసావరా అబ్బాయి, ఆ అమ్మాయి ప్రసన్న గంట నుంచి కూర్చుంది పెళ్లి మండపం మీద, ఇప్పుడే తలెత్తలేదురా అంత ఒబిలిటీగా ఉందో, అలాంటి అమ్మాయి కావాలరా, నువ్వు అలాంటి అమ్మాయి చేసుకోవాలని చెప్పింది. కట్ చేస్తే నా పక్కన వాడు, బాసు ఆ అమ్మాయి నాతో చాటింగ్ చేస్తుంది ఫోన్ లో అన్నాడు.